భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల ప్రజలకు ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు నివారణ గురించి స్టార్ 9 కరస్పాండెంట్ సుజాత నగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రమేష్ కుమార్ని సంప్రదించగా వారు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. వర్షాకాలం ప్రారంభమైనందున డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా మరియు డయేరియా వంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత్రలు, పాత టైర్లు, పూల కుండీలు, కూలర్లు మొదలైన వాటిలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. బయట దొరికే తినుబండారాలు, ఆహార పదార్థాలు తినవద్దని అన్నారు. వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని వారు సూచించారు. మండలంలో ఇప్పటి వరకు ఎటువంటి డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు కాలేదని, వైరల్ జ్వరాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎవరికైనా జ్వరంగా ఉంటే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించినట్లయితే వారికి పరీక్షలు చేసి మందులు ఇస్తామని అన్నారు. వర్షాకాలంలో వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి సుజాత నగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ రమేష్ అండి. సుజాత నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నండి. వానాకాలం స్టార్ట్ అయిందండి. సుజాత నగర్ మండల ప్రజలందరికీ మా వైద్య ఆరోగ్య శాఖ తరపున మేము కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని మీరు ఖచ్చితంగా పాటించండి. జ్వరాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి దోమల నుంచి అయితే ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి దోమల నుంచి వచ్చే మలేరియా కానీ, డెంగ్యూ కేసులు కానీ, అదేవిధంగా వైరల్ ఫీవర్స్ కూడా అండి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అతిసారం కూడా మనకి ఈ మధ్య మళ్ళీ కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి డయేరియా కేసులు కావచ్చు, జ్వరానికి సంబంధించిన కేసులు కావచ్చు, ఇవన్నీ రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి మండల ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే దోమలు ఎక్కువ పెరిగే ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో, ఇంట్లో నీళ్లు నిల్వ ఉండే పాత్రలు కావచ్చు, నీళ్లు నిల్వ ఉండే ప్రదేశాలు చుట్టుపక్కల ఉంటే ఆ నీళ్ళని పూర్తిగా తీసివేయండి. దాంట్లో దోమల గుడ్లు పెరిగి దోమలు పెరగడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎటువంటి పాత్రల్లో ఎటువంటి నీరు లేకుండా చూసుకోండి. చుట్టుపక్కల అంతా శుభ్రంగా పాటించండి. అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో ముఖ్యంగా వేడివేడి ఆహారాన్ని తీసుకోండి. బయట నుంచి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దండి. మీకు జ్వరం వచ్చినట్లయితే మా హాస్పిటల్ని సంప్రదించండి. మీకు పరీక్షలు చేసి మందులు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన మండలంలో ఏమన్నా డెంగ్యూ కేసులు నమోదయ్యాయా? ఎటువంటి డెంగ్యూ కేసులు నమోదు కాలేదండి. అదే కేసులు కూడా ఇంతవరకు అయితే మనకి ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నమోదు కాలేదు. వైరల్ జ్వరాలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. మెల్లమెల్లగా కేసులు పెరుగుతూ ఉన్నాయి.